రేవంత్ రెడ్డి ఇచ్చిన బీ ఫామ్ తోనే కదా ఆయన ఎమ్మెల్సీ కింద గెలిచింది. సో వాట్ అంటే రేవంత్ రెడ్డి కూడా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఏకుమేకు అవుతున్నాడంటే ఏమనుకోవాలి? ఎవరు చెప్పాడంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ అవుతున్నాడు? రేవంత్ రెడ్డి మళ్ళా ఒకటే అన్న అనుమానం, కాంగ్రెస్ లోపల కొంతమంది లీడర్లతోని ఆయనకు పడి రావట్లేదు ముఖ్యమంత్రికి. ఆ లీడర్ల యొక్క నాయకత్వపు లక్షణాలను బలహీనపరచడానికి, ఆ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మళ్ళను ఉసిగొలుపుతున్నాడు, మళ్ళను కూడా అట్టనే మురుగుతూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువ ఉందమ్మా. మంత్రి పదవి కోసం అనుకోవచ్చా మరి? కావచ్చు, ఏమి తప్పే ఉంది. ఇప్పుడు అందరికీ ఉన్న అర్హతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లో మంత్రివర్గాలు ఉన్నారు. మళ్ళన్నకు కూడా ఒక మంత్రి అయ్యే అర్హత ఉంది. దాన్ని నేనేం కాదన్ను, రాజకీయ కాంక్ష ఉంటే తప్పను. కాకపోతే రాజకీయాల్లో కొన్ని క్రమశిక్షణ ఉండాలి, కొన్ని విలువలకు కట్టుబడాలి, ఎంతో కొంతకాలం ప్రజాసేవ చేయాలి. ఒకటేసారి రడన్గా రాంగానే ఏదో ఒకటి పదవి కావాలా, నాకు అది కావాలి ఇది కావాలని అడగడం కూడా చాలా తప్పు. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే అంత సులభంగా అంత సునాయాసంగా ఎవరికి అవకాశాలు రాలేదు. అంటే బీసీలు అంతా ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు నడిపిస్తున్నారు? మీరు ఆ ముగ్గురు డయాస్ మీద కూర్చున్న 10-20 మందిని చూసేసి మొత్తం బీసీలు ఆయన వెనుక నడుస్తున్నారని మీరు ప్రచారం చేస్తారా? అసలు బీసీలలో చాలామంది అసహించుకున్నారు. వీళ్ళు ఈ కులాల మధ్య ఈ రకమైన ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఇప్పుడు గ్రామాలకు పోతాం, గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఒక రెడ్లు ఉన్నారు, వెలుమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకా కోమట్లు ఉన్నారు, తర్వాత మన జాలర్లు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఇంత కులచిచ్చు పెడితే రేపు గ్రామాలలో ప్రశాంతత ఎక్కడుంటుందమ్మా? కొద్దిగా ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి. అదంతా మరీ అంత వైషమ్యం కాదు. సరే, కాకపోతే బీసీలకు న్యాయమైన భాగం అడగాలి, జనాభా దామాష ప్రకారంగా మాకు రావాల్సిన అవకాశాలను మాకు కల్పించాలనాలి. మమ్మల్ని కొన్ని ఉన్నత కళాల వాళ్ళు అణగదొక్కుతున్నారని, అణగదొక్కేటువంటి నాయకుల పేర్లు చెప్పేసి వాళ్ళ గురించి విమర్శించాలి తప్ప ఒక కులానికి మొత్తంగా ఆపాదించడం కరెక్ట్ కాదమ్మా. ఇందుకే కాంగ్రెస్ పార్టీ రెడ్లదా బీసీలదా సార్? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ది, దట్స్ అది ఎవరి పార్టీ కాదు, ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానమైన ప్రతిపత్తి ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో ఎవడి జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా హీ భైంస్ హై. కాంగ్రెస్లో అన్ని రాజకీయ పార్టీలకు అన్ని అవకాశాలు దొరికినాయి. అంటే బేసిక్గా నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చి రావడానికి రీజన్ కూడా చింతపండు నవీన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలది రెడ్లదని ఎవరు అన్నారు అని ఆయన మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఆయనకి ఎవరైనా రాసిచ్చాడట, ఎక్కడన్నా ఉందట? పార్టీ నియమావళిలో ఉందా, పార్టీ రాజ్యాంగంలో ఉందా, దేంట్లో ఉంది చెప్పండి? అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళిత వర్గాలను ఉద్ధరిస్తూ వచ్చింది, దళిత వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దళిత రాష్ట్రపతిని చేసిన మొట్టమొదటిసారిగా చేసిన పార్టీ కాంగ్రెస్. దళితులని గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగినారు దళితులు కాంగ్రెస్ నేతృత్వంలో కూడా. సో కాబట్టి అదంతా అవుతుంది, బీసీలకు వ్యతిరేకం కాదు, దగ్గర కాదు. అట్లాంటి మండల కమిషన్ రికమెండేషన్ ఎందుకు అమలు చేయాలి? మరి నిజంగా బీసీలకు అంతా మేలు చేయగలిగితే ఎందుకు వీపీ సింగ్ దాకా వచ్చింది? ఆ కాలం ఎందుకు ఆగిపోయింది? అంత అవుతుందేనమ్మా. మన రాష్ట్రంకి వస్తే రెడ్ లైన్. మరి ఉత్తరప్రదేశ్లో ఏమంటాడు? బీహార్లో కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడతాడు? ఎక్కడెక్కడ కొన్ని వర్గాల వాళ్ళు కొంత రాజకీయాలుగా కొంత ఎక్కువ షైన్ అవుతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనుకోవచ్చు, వాళ్ళకున్న ఆర్థిక వనరులు అనుకోవచ్చు, ఇతరతర కారణాలు జరగచ్చు. ఈయన పార్టీని బీసీలదని రెడ్లదని ఈయన ఎవరండి పాలి పంపకాలు చేయడానికి? ఆయనకి ఏం అవకాశం ఉంది? ఆయనకు అవసరం ఏముంది? అది ఒక రకంగా దురహంకారపు మాటలు. రైట్. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం ఏదైతే ఉందో అది అధిష్టానం నుంచే ఎక్కువగా సపోర్ట్ ఉందని అనుకోవచ్చు. అంటే అసమ్మతులకి లేదమ్మా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా, కాంగ్రెస్ గత చరిత్రలో ఎప్పుడు కూడా అసమ్మతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. ఎందుకంటే నేను ఇట్లాంటి ప్రశ్నను నేను స్వర్గీయ రాజీవ్ గాంధీని అడిగిన. డాక్టర్ చెన్నారెడ్డి గారు 1989లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసమ్మతికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎంవి మైసరారెడ్డి అనే అతను రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, అతను హోంమంత్రి కాదు అప్పటికి, ఆయన ఒట్టి జస్ట్ వేరే కాంగ్రెస్ శాసనసభ్యుడు మాత్రమే. తర్వాత అయినాడు ఆయన మంత్రివర్గంలోకి వచ్చినాడు. కానీ అయితే ఏంటంటే ఆయన డాక్టర్ చెన్నారెడ్డిని విమర్శిస్తూ రాష్ట్ర శాసనసభ వేదిక మీదనే చాలా దీర్ఘమైన ఉపన్యాసం చేసినాడు. అంటే నక్సలైట్ల పాలసీ విషయంలో కూడా అది ఆనాడు పార్టీ అంతర్గతంగా నిర్ణయించి చర్చించి, అంటే అప్పటి రాజీవ్ గాంధీ యొక్క పాలసీ ప్రకారంగా అంటే తీవ్రవాదులతో కూడా చర్చలు జరిపి చర్చల ద్వారా వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలా అనేటువంటి ఒక నియమం పెట్టుకొని ఆయన అటు అస్సాంలో ఉన్నటువంటి తీవ్రవాదులతో, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్తోని, తర్వాత పంజాబ్లో ఉన్న అకాలీలతోని, ఇతరతర వర్గాల వాళ్ళతో చర్చలు జరుపుతున్న దశలో చెన్నారెడ్డి గారు కూడా నక్సలైట్ల విషయంలో ఒక పాలసీ తీసుకొచ్చినాడు. దాన్ని విమర్శిస్తూ ఈయన ఏదో శాసనసభలో మాట్లాడితే దాని మీద నేను రాజీవ్ గాంధీ గారిని అడిగినాను. పార్టీ అధిష్టాన వర్గం అసమ్మతివాదులను బాగా బలపరుస్తుంది,
తద్వారా ముఖ్యమంత్రులు తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారని నేను అన్నాను. నేను ప్రశ్న వేశాను అప్పటి రాజీవ్ గాంధీతో. ఆయన ఏం చెప్పినాడు, నెవర్ ఎవర్ వి సపోర్ట్ డెసిడెన్స్ అన్నారు. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రులు సరైన సజావైన పాలన చేయాలంటాము, అసమ్మతివాదుల మాట కూడా వింటాము. ఎందుకు అని అంటే ముఖ్యమంత్రిగానే ఆ ప్రభుత్వ పరిపాలన కొంత ప్రజాకోణంలో జరగాలి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగత స్వార్థంతో మాట్లాడుతున్నారా, నిజంగా వాళ్ళకి ఏదైనా ఆలోచన సరళి ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి వాళ్ళకి మద్దతు ఇస్తామని అన్నారు. అది సంగతి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే ఈ 10-12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధిష్టానం దగ్గరికి వెళ్తాను అంటున్నారు, మాట్లాడతాను అంటున్నారు. అంటే రేపు పొద్దున రోజు అసలు రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా తెలంగాణ రాష్ట్రంలోని? ఒక్కటమ్మా, రేవంత్ రెడ్డి ఎంతకాలం కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉంటాడని నాకు తెలియదు, కానీ ఈయన ఎంతకాలం ఉంటే అంత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం. తెలంగాణ దోపిడీకి గురవుతున్నది ఆల్రెడీ. తెలంగాణ చాలా నష్టపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళు చాలా సఫర్. తెలంగాణ నంబర్ 1 రైజింగ్ అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టి మరి అడ్వర్టైజింగ్ చేసి దాన్ని అది తన సొంత డబ్బా, డబ్బులనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలకి ఏ విధంగా తెలిసి వస్తుంది? ఇంకా ప్రజలకి ఏం తెలియదని అనుకోవడం ఇది మూర్ఖత్వం అన్నాడు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, టీవీ ఉంది, రేడియోలు, రకరకాల ప్రచార సాధనాలని వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాల లోపల ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల మీద సరైన విధానంలో ఇది చేస్తూ ఉన్నారు, తమ భావ ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి అదొక రకంగా మంచిది. రైట్. అయితే రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? దాన్ని 15,000 అన్నాడు, 12,000కి కట్ ఆఫ్ చేశాడు. టక్కీ మరి మెసేజ్లు పడతాయి అన్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమందికి పడ్డాయో? ఆయన వల్ల కాదు, రేవంత్ రెడ్డికి ప్రజాహితమైన కార్యక్రమాలు చేసే చిత్తశుద్ధి లేదు. కాబట్టి రైతు భరోసా అనేది తీరా జేబులోకి డబ్బులు వచ్చే వరకు నమ్మడానికి వెళ్ళదు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది పాలిటిషియన్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కాంగ్రెస్ లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.